తండ్రి మాట విని 14 ఏళ్ళు అడవికి వెళ్ళిన రాముడు గొప్పవాడైతే, తల్లిదండ్రుల మాట విని పుట్టింట్లో ఎంతో అల్లారుముద్దుగా పెరిగి జీవితాంతం అత్తింటికి వెళ్ళి కాపురం చేసే ప్రతి అమ్మాయి గొప్పదే. అదేమిటో పుట్టింటి నుండి ఒక్కసారి అత్తవారింటికి వెళ్ళిన తరువాత ప్రతి అమ్మాయి పుట్టింట్లో పరాయి అమ్మాయి అయిపోతుంది. అదే అత్తింట్లో పరాయి ఇంటి నుండి వచ్చిన అమ్మాయిగానే మిగిలిపోతుంది. లోపం ఎవరిలో ఉంది? పుట్టింటి వాళ్ళలోనా లేక అత్తింటి వాళ్ళలోనా? లేకపోతే ఇద్దరిలోనా? కాకపోతే అమ్మాయిలోనా? నాకైతే ఒకటే అనిపిస్తుంది, లోపం ఎవరిలో ఉన్నా పాపం శిక్ష మాత్రం ఆ అమ్మాయే అనుభవిస్తుంది అని. ఎందుకంటారా? నేను చాలామంది అమ్మాయిలను చూశాను కాబట్టి చెప్తున్నానండి. నాకైతే ఇలానే అనిపిస్తుంది. మరి మీకు? ఏదేమైనా మనకి బాగా తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండడానికే మనం చాలా ఇబ్బంది పడతాము. మరి ఏ పరిచయం లేని ఒక కుటుంబంలోకి వెళ్ళి పెళ్ళి అనే బంధం ద్వారా జీవితాంతం ఉండే ఆడవాళ్ళని దయచేసి చిన్నచూపుగా చూడకండి. ఆడది లేని ఇల్లు అడవితో సమానం అంటారు. ఆడపిల్లను ఆడపిల్లగానే చూస్తారు. అంటే పుట్టింట్లో ఎప్పటికైనా అత్తింటికి వెళ్ళాల్సిన అమ్మాయిగా చూస్తారు. అత్తింట్లో పుట్టింటి నుండి వచ్చిన పిల్లగా చూస్తారు. దయచేసి అలా చూడకండి. తాను ఆ 2 కుటుంబాలకి వారధిగా నిలుస్తుంది. కాబట్టి ఆడపిల్లని గౌరవించండి. ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా కాపాడుకోండి.